ఏంటి స్నేహ ఏమైంది? ఏముంది? ఎక్కడా ఎక్కడా? అక్కడేదో ఉంది చూడు. ఎక్కడ స్నేహ? అక్కడ. నువ్వు ఉండి ఇక్కడే ఉండు. చూసావా? దీన్ని చూసా నువ్వు భయపడ్డా? అబ్బో పెద్ద ధైర్యవంతురాలాగా సిటీకి ఒంటరిగా వెళ్ళి వచ్చేస్తున్నాను. చీకట్లో అది వేరే ఎవరోలాగా కనిపించింది. సర్లే లైట్ వేసుకుని పడుకో, ఏమీ రావు, నేను ఉంటాను కదా. ఏం భయం అక్కర్లేదు, నేను ఉంటాను పక్కనే. మీరు వెళ్తున్నారా? అవును. ఏ? అది మీరు ఏంటి చెప్పు స్నేహ. నేను కింద దుప్పటి పరుచుకొని పడుకుంటాను, మీరిక్కడే బెడ్ మీద పడుకోవచ్చు కదా. సరే. థ్యాంక్ యూ నాయుడు బామ్మ. నాయుడు బావ నువ్వు పడుకో, నేను వెళ్ళి చూసొస్తాను. మా ఆయన ఎక్కడ స్నేహ? లోపల నాయుడుబా ఉండాలి. ఈ రోజు నీకు మూడిందే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.